బ్యాంక్ కాలనీలో మనకు అత్యధిక చాలా తక్కువ రేట్లో ఈరోజు మనకు మంచి హాస్పిటల్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు వేరే వేరే హాస్పిటల్కి వెళ్తే మనకు చాలా లక్షల బిల్లులు వేసి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే వీరు ఆల్రెడీ పద్మానగర్ ఫేస్ 2 రింగ్ రోడ్ దగ్గర డాక్టర్ సునీల్ గారు ఎంతో చాలా ఫేమస్. అతనే ఓన్గా బ్యాంక్ కాలనీలో సొంత హాస్పిటల్ పెట్టిండ్రు. మా కాలనీ వాసులకు కానీ మా ఏరియా వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము కూడా వాళ్ళ దగ్గరికి పేషెంట్లా వెళ్తుంటుంది. వాళ్ళు మాకు చాలా నాణ్యతమైన ఫీజు, జస్ట్ చిన్న బడ్జెట్లో కూడా ఏది అయితే మనకు టెస్ట్లు అవసరమో అవే చేసేవాళ్ళు, ఏ ట్యాబ్లెట్స్ అవసరమో అవే ఇచ్చేవాళ్ళు. మనకు చాలా అతి తక్కువ ధరలో మంచి డాక్టర్ ఉన్నాడు ఈ ఏరియాలో. అందుకే ఈరోజు చాలా భారీ ఎత్తున హాస్పిటల్ తీసుకొచ్చారు. మనకు అందుబాటులో ఉంది పద్మానగర్ వాళ్ళకు. అది కాకుండా కూడా మనకి ఎక్కడెక్కడ నుంచి కొంపల్లి కానీ, సుచిత్ర కానీ, దూలపల్లి కానీ, బదురుపల్లి కానీ, డొండిగల్ కానీ, ఇక్కడ చింతల్, ఐడిపిఎల్, బాలనగర్, ఎక్కడి పత్యనగర్, సనత్ నగర్ నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు చాలామంది వస్తున్నారు. అందరూ మనకు ఇది బ్యాంక్ కాలనీలో రావడం మనకు చాలా, మన కాలనీ వాసులకు కూడా మరి మన కాలనీ వాసులకైతే మరీ అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే సునీల్ డాక్టర్ చాలా మంచి డాక్టర్, చాలా ఎక్సలెంట్ హాస్పిటల్ ఓపెన్ చేసినాం. ఇది అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని మా యొక్క మనవి. డాక్టర్స్ అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ సునీల్. నేను నా ఎంబీబీఎస్ జిఎస్ఎం మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో కంప్లీట్ చేశాను. తర్వాత నేను డిఎన్బి చేశాను మెడిసిన్లో, అది క్రిస్టియన్ ఫెలోషిప్ హాస్పిటల్ తమిళనాడులో చేశాను. పీజీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎంబీబీఎస్ అయిన తర్వాత చూసుకుంటే 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రెసెంట్ నేను లాస్ట్ 5 years నుంచి కూడా పద్మానగర్ ఫేస్ 2 రింగ్ రోడ్ దగ్గర నా క్లినిక్ అనేది ఉంది. సో నేను ఎలా ట్రీట్మెంట్ ఇస్తాను, ఎంత తక్కువ ఫీజు తీసుకుంటాను ఏంటనేది అందరికీ తెలుసు. సో నా దగ్గరికి వస్తే కంపల్సరీగా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. అది వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్కి తగ్గట్టే నా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఎవరికి వచ్చినా కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్ ఎక్కువ ఇస్తాను. టెస్టుల గురించి నేను ఎక్కువగా ఆలోచించాను. ఎందుకంటే అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు నాకు తెలుసు. అనవసరం టెస్టులు రాసేసి అనవసరంగా మందులు నాకు ఇష్టం ఉండదు. ఈ హాస్పిటల్ పెట్టిన మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే లో కాస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. సో నా వరకు నా పరిధిలో ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వగలను అనేది నాకు అవగాహన ఉంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అదే కాన్ఫిడెన్స్తో నేను ఎంతవరకు అయితే పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇవ్వగలనో అది నేను ఇస్తాను. అవ్వని పేషెంట్స్కి డెఫినెట్గా నేను మల్టీ స్పెషాలిటీకి పంపిస్తాను. బట్ 80% ఆఫ్ ద పేషెంట్స్కి ట్రీట్మెంట్ డెఫినెట్గా నా దగ్గర అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. బికాస్ నాకు 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ, పద్మానగర్ రింగ్ రోడ్లో నా క్లినిక్ నడుస్తున్న విధానం కానీ, టెస్టులు లేకుండా తక్కువ టెస్టులతో తక్కువ మెడిసిన్స్తో ఎక్కువసేపు పేషెంట్తో మాట్లాడి వాళ్ళకు ఒక కరెక్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్న డాక్టర్గా నాకు ఒక మంచి పేరు ఉంది ఆల్రెడీ పద్మానగర్ ఫేస్ 2. సో అదే నేను ఇక్కడ బ్యాంక్ కాలనీ పెట్టిన అదే మెయిన్ ఉద్దేశం, లో కాస్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని.